1 ఇయర్ వరకు సాల్ట్ వద్దంటారు పసిపిల్లలకి. 2 ఇయర్స్ వరకు స్వీట్ వద్దు అంటారు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏది వద్దంటారో అదే పెడతాం. ఏది పెట్టండి అంటే మనం అది పెట్టం. ఒక బనానా పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తాం. నెయ్యి ఇవ్వడానికి నెయ్యి వల్ల కూడా దగ్గు, జలుబు, తుమ్ములు వస్తాయని ఇంకొక 1000 సార్లు ఆలోచిస్తాం. ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇంకొక థౌజండ్స్ ఇంకా 2000 టైమ్స్ ఆలోచించేస్తూ ఉంటాం. మనం ఏదైతే ఇవ్వద్దంటారో సాల్టు, షుగరు ఇవి ఇచ్చేసి పిల్లలు బాగా తింటున్నారని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే మన డాక్టర్లు చెప్పేది ఏంటంటే 1 ఇయర్ వరకు సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అండ్ 2 ఇయర్స్ వరకు స్వీట్ అవాయిడ్ చేయాలి. ఇవి చేస్తే వారు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మనం కానీ ఇష్యూస్తో బాధపడుతున్నాం కదా, చిన్న వయసులోని షుగర్లని, బీపీలని, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అని. మరి ఇవేవి మన పిల్లలకి ఆ ఏజ్లో త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 1 or 2 ఇయర్స్ మనం కొంచెం ఫస్ట్ పిల్లలు ఓపికగానే ఉంటారు. మనం ఓపిక పట్టాలి. మనం ఓపిక పట్టి జాగ్రత్తగా ఉంటే వారిని లాంగ్ టర్మ్లో హెల్తీగా ఉంచే వారంగా మనం ఉంటాం. కాబట్టి వారికి చక్కగా ఘీ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ అన్నీ ఇవ్వచ్చు. వారి అంటే జలుబు చేసినప్పుడు మనం నారింజ ఇలాంటివి అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ బనానా ఇవ్వచ్చు, యాపిల్ ఇవ్వచ్చు, సపోటా ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. పిల్లలకి చక్కగా ఫ్రూట్స్ ఇవ్వండి. జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వద్దు. షుగర్, సాల్ట్ ఉన్నవి అస్సలు ఇవ్వకుండా హెల్తీగా ఉంచండి. పిల్లలు మీకు కూడా వారు ఎదిగాక మీకు యూస్ఫుల్గా ఉంటారు. కాబట్టి టేక్ కేర్.